12 గంపలు ఎత్తిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగాలు అందరికీ తెలిసినవి, కొత్తవేమీ కాదు. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా, చిన్న పిల్లల్ని అడిగినా కానీ యేసుక్రీస్తు సంచరించిన రోజుల్లో చేసిన అద్భుత కార్యాల్లో ఇది ఒకటి. అది సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కానీ చెప్తాడు. ఏమని చెప్తాడు? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ప్రభు ఇచ్చారు. ఆ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఎంతమందికి పంచాడు ప్రభు? 5,000 మందికి పంచాడు అని ఒక సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కానీ చెప్తారు. కానీ ఈరోజు మనం ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తే, ఆ రోజున మనం గమనిస్తే కొండ మీద దేవుడు మనందరినీ తీసుకొని పోయి ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఉపవాస ప్రార్థన లాగా ఆ రోజు జరిగింది. కొండ మీద దేవుడు వారికి బోధ చేశారు. బోధ చేసి వారు అక్కడ జనులు ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే శిష్యులు అడిగారు, మీ దగ్గర అక్కడ సుమారుగా లేఖన భాగాల్లో రాయబడిందంటే 5,000 మంది పురుషులు అని రాయబడింది. ఒక్క పురుషులేనా? సరే, ఆడవారు ఒక 5,000 మంది చేసుకున్నాం, ఒక చిన్న పిల్లల్ని ఒక 2,000 మంది చేసుకున్నాం, సుమారుగా అటు ఇటుగా ఒక 12,000 మంది ఉంటారా? సరే, లేదు 5,000 మంది పురుషులని లెక్కింపబడింది కదా, 5,000 మంది ఉన్నారని అనుకున్నాం. 5,000 మంది అడుగులో వాళ్ళు అడిగారు. ఏమని అడిగారు? మన దగ్గర, మీ దగ్గర ఆహారం ఎవరైనా తీసుకొని వచ్చారా అని శిష్యులు అడిగారు. అడిగితే ఏమైనా సమాధానం వచ్చింది? ఎవరి దగ్గర నుంచి సమాధానం వచ్చిందా? ఆ రోజున అందరూ కనీసం ఆ 5,000 మందిలో ఎవరైనా తెచ్చుకునే ఉంటారు, వారి బొట్టులో వారి గంపల్లో తెచ్చుకునే ఉంటారు. పండు ఎక్కుతున్నాము, వెళ్ళి మరి ఎంత కాలం అయిందో, ఎంతసేపు అయిందో, ఎన్ని దినాలు అయిందో తెలియదు, ఆహారం తీసుకెళ్దామని కొంతమంది ఎంతో కొంత తీసుకొని వెళ్ళే ఉంటారు. కానీ ఎవరు ముందుకు రాలేదు. ఎవరైనా ముందుకు వచ్చి ఇచ్చారా? లేక మనల్ని ఎక్కడా లేదే. ఎవరైనా ముందుకు వచ్చి ఇచ్చినట్టు ఎక్కడా లేదే. కానీ కనీసం వాళ్ళు అనుకొని ఉంటారు, అడుగుతున్నారు కదా, ప్రభు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలే కాక ఆహారం ఇస్తే ఈ మన తెచ్చిన సరే ఒక దగ్గర 8 చేపలు ఉన్నాయి అనుకున్నాం, ఒక 16 రొట్టెలే ఉన్నాయి అనుకున్నాం. ఈ 5,000 మందికి ఎలా సరిపోద్ది? ఈ కొద్ది ఆహారం 5,000 మందికి ఎలా సరిపోద్ది? వాళ్ళు అడుగుతున్నారు కానీ ఎట్లా ఇద్దాం? కానీ ఆ చిన్నవాడి మనసులో ఆయన ఆ చిన్నవాడు విశ్వసించాడు. ఏమని విశ్వసించాడు? మా అమ్మ పెట్టింది కదా ఇది, ఈ 5,000 ఈ రొట్టెలు కానీ ఈ చేపలు కానీ తీసుకెళ్ళి ప్రభు యేసుకి ఇస్తే ఆ యేసయ్య ఆహారాన్ని అందరికి పంచిపెడతాడు అన్న విశ్వాసం ఆ చిన్నవారి మనసులో కలిగింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? ప్రభు గొప్ప కార్యాలు చేయగలవాడని విశ్వసించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకెవరైనా ఇచ్చారని చెప్పి ఏ లేఖన భాగాల్లో లేదు. ఆ చిన్నవాడు, ఆ చిన్న మనసులో కలిగింది. ఏమని? దేవుడు ఆశ్చర్యక్రియలు చేయగలడు అని విశ్వసించాడు. మరి ఇంకా ఎవరును అక్కడ ఇచ్చినట్లుగా ఆహారం ప్రభు దగ్గరికి వచ్చి ఇచ్చినట్లుగా అక్కడ లేఖన భాగంలో లేదు. ఆంధ్రేయకి చెప్తున్నాడు అనమాట. ఆ పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆంధ్రేయ తీసుకొని వచ్చి ఆంధ్రేయతో చెప్తున్నాడు, అయ్యా మా అమ్మ పెట్టింది ఇది, అక్కడ నాకు ఆహారం అయితే తినడానికి కోసం పెట్టింది అని తీసుకెళ్లి ఆంధ్రేయతో మాట్లాడుతున్నాడు. ఈ సంభాషణ ప్రభు విన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు విన్నారు. యేసుక్రీస్తు విని అంటారు, ఏం జరుగుతున్నారు? అయ్యా ఇలాగా ఈ చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని వచ్చాడు. అప్పుడు ప్రభు ఏమనాలి? తీసుకొని ఆ చిన్నవాడిని ఎత్తుకొని, అరే చిన్నవాడు ఇట్లా అని భుజం ఎత్తుకొని అక్కడ ఉన్న జనాలందరికీ చూపించాడా? ఎంతమంది ఉన్నారా? 5,000 మంది ఉన్నారు సుమారుగా. ఈ సరిపోతాయా అని అన్నాడా ప్రభు? ఈ సరిపోతాయా ఇంతమంది జనానికి? నువ్వు ఇచ్చే ఈ 5 రొట్టెలు ఈ 2 చిన్న చేపలు సరిపోతాయా అని ప్రభు అన్నారా? లేదు. అక్కడ చదవబడిన మాట మళ్ళీ ఇంకొకసారి ఆ మాట చదవండి. 41వ వచనం. అంతటా ఆయన 5 రొట్టెలను చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి
యొక్క ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి 5 చేపలను అందరికీ వచ్చినట్టుగా పంచిపెట్టాడు. అక్కడ లేఖన భాగాలు కిందనే రాయబడి ఉంది, వారు తృప్తి పొందగా తినక 12 గంపలు మిగిలేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి, ప్రభు మీ యొక్క కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించండి, మీ ఉద్యోగాల పట్ల దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. విశ్వసించండి, మీ వ్యాపారాలు అభివృద్ధి పరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించండి, మీ వ్యవసాయాన్ని దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి, విశ్వసించండి, విశ్వసించండి. ఈ రోజున మనం లేఖ భాగాలు ధ్యానం చేస్తున్న విశ్వాసం. విశ్వాసం కలిగి మనము ఉన్నామా? విశ్వాసం ద్వారా మన పితరులు ఎందరో రాజ్యాలను జయించారు. విశ్వాసం, విశ్వాసం. ఆ రోజున ఎరుకో కోటలు కుప్పలా కూలిపోయింది. ఎరుకో ప్రాకారాలను చూస్తే ఇంచుమించుగా ఒక 3-4 లారీలు ఏకదాటిగా వెళ్ళిపోవచ్చు. ఇజ్రాయేలీలు ప్రార్థించారు, ఇజ్రాయేలీలు స్తుతించి ఆ ఎరుకో ప్రాకారం చుట్టూ తిరిగారు. అవి పేకమేళలాగా కూలిపోయిన లేఖన భాగాలు సెలవించింది. విశ్వాసం. విశ్వసించండి, దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. మనం గమనిస్తే భక్త్ సింగ్ గారు తెలిసే ఉంటారు, మీకు గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు తెలిసే ఉంటారు. భక్త్ సింగ్ గారి ఆటోబయోగ్రఫీ, భక్త్ సింగ్ గారి జీవిత చరిత్ర పుస్తకంలో ఉంది. యోనా తిమింగలం మన చరిత్ర మనకు తెలిసిందే. ఏమైంది? తర్షీషుకు వెళ్ళమని చెప్పారన్నమాట. యోనా తర్షీషు నీవే పట్టణానికి వెళ్ళమని చెప్తే ఒక పట్టణం కాకుండా వేరే పట్టణానికి వెళ్ళాడు. అవిశ్వాసంలో అప్పుడు ఏమైంది? తిమింగలం యోనాను మింగేసి ఆ తర్వాత 3 రోజులు ప్రార్థించిన తర్వాత తిమింగలం యోనాన్ని కప్పివేసింది. ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడు పరిచర్య చేశారు. అక్కడైతే భక్త్ సింగ్ గారు అంటారు, విశ్వాసం ఎటువంటిది అంటే భక్త్ సింగ్ గారిని ఒకళ్ళు అడిగారంట, అయ్యా తిమింగలము యోనాన్ని మింగి 3 రోజులు ఎలా బతకగలిగాడు? ఒక భక్తుడు అడిగాడంట. ఆయనకు వచ్చిన సందేహాన్ని బట్టి తిమింగలం యోనాన్ని ఒక వ్యక్తిని మింగితే అతడు బతికొండగలడా? మీ ఒక ప్రశ్న. తిమింగలం మింగితే ఒక వ్యక్తిని, ఒక మనిషిని బ్రతికొండగలడా? లేదు. ఆ తిమింగలపు డైజెస్టివ్ సిస్టంలో ఒక హార్డ్ కోర్ కెమికల్ ఉంటుంది, ఒక హార్డ్ కోర్ యాసిడ్. ఆ యాసిడ్కే మొత్తం ఆ తిమింగలం ఎన్నో జీవచరాలను మింగినప్పటికీ ఆ ఎముకలన్నింటినీ సైతం అది ఏది మింగిదో అన్నిటినీ పిప్పి చేసి దాని డైజెస్టివ్ సిస్టమ్ అన్నమాట. అలా తయారై ఉంటుంది దాని డైజెస్టివ్ సిస్టమ్. అయితే ఈ వ్యక్తి అంటాడు భక్త్ సింగ్ గారితో, మనిషి ఎలా బ్రతికొండగలిగాడు 3 రోజులు అని అడుగుతున్నాడు. అయితే భక్త్ సింగ్ గారు సెలవిచ్చారంట ఆ ప్రశ్న అడిగిన వ్యక్తికి, నేను చెప్తున్నాను కదా, దేవుడు అక్కడ లేఖన భాగాలు ఏమని రాస్తుంది, తిమింగలం మనిషి మింగడం కాదు, మనిషే తిమింగలాన్ని మింగాడన్నా కానీ నేను నమ్ముతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భక్త్ సింగ్ గారి విశ్వాసం చూడండి, మనిషే దేవుడిని ఆ తిమింగలాన్ని మింగితే నేను నమ్ముతాను, ఆ లేఖన భాగాల్లో దేవుడు సెలవిచ్చుంటే అని చెప్పారు. అది విశ్వాసం. విశ్వాసం కలిగి మనం ముందుకు గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి, దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. మన ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో వచ్చున్నాము. విశ్వాసం మనలో క్షీణించిందా? రక్షణ పొందిన కొత్తలో మీ విశ్వాసం ఎలా ఉంది? ఈ రోజున మీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని ఆశ్చర్యక్రియలు, దేవుని సూచన క్రియలు మీరు ప్రారంభ దినాల్లో చూశారు, కానీ ఈ రోజున చూడలేకపోతున్నారు. ఎందుకని? విశ్వాసం క్షీణించింది. విశ్వాసం క్షీణించకూడదు. అది నానాటికి అభివృద్ధి చెందాలి. ఒక ఆత్మీయత జీవితంలో, ఒక విశ్వాసీ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు అయినప్పటికీ వారి విశ్వాసం ఎప్పుడు చెరిగిపోకూడదు. విశ్వాసాన్ని మనం అందరం పిలవబడుతున్నాం. అయితే లేఖన భాగంలో సెలవిస్తుంది, విశ్వాసులే కాదు దయ్యాలు కూడా దేవుని నుంచి వణుకుతున్నాయి. అంటే
విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, మేము ఆరాధనకి వెళ్తున్నాము, దశమ భాగాలు చేస్తున్నాము, ప్రతి వారం చర్చికి వెళ్తున్నాము, ఆయన మార్గంలో నడుచుకున్నా, ఆయన బాటలో నడుచుకున్నా అని చెప్పుకుంటున్నా. ఈ విశ్వాసమైన మనము ఒకటి గుర్తించాల్సింది ఏమంటే, దయ్యాలు కూడా చెప్తున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీతో నాకేల పని అని దయ్యాలు చెప్తున్నాయి. అంటే దయ్యాలే ఒప్పుకుంటున్నాయి, నువ్వు దేవుడు అయ్యా, మాతో నీకేల పని అని దయ్యాలే ఒప్పుకుంటున్నాయి దేవుడిని, మీరు దేవుడు అని, మాతో మీకేల పని అని. మనం కూడా ఒప్పుకుంటున్నాం. ఇక వారికి మనకు తేడా ఏంటి? విశ్వసించాలి. విశ్వాసం బట్టి దేవుడు మన జీవితాల్లో క్రియ చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఆ చిన్నవాడు నమ్మాడు. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ఏమైనా ప్రార్థన చేశారు? ఒక రోజున ఆ రోజుల్లో కొంచెం వ్యవసాయం ఇబ్బంది అయ్యి, నేను చెప్తున్న మాటలు ఇవ్వాలని ఒక 30 సంవత్సరాల క్రితం సంగతి. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏమైనా ప్రార్థన చేశారు? మన వ్యవసాయానికి నీరు లేదు, వర్షాలు సరిగ్గా పడటం లేదు, అయితే ఈ ఆదివారం మనం ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాము? ఆరాధన జరుపుకొని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం? వర్షం పడాలి, పంటలు పండాలి, సమృద్ధిగా ఆ చెరువులు నింపబడాలి, ఆ నిండబడిన చెరువులతో మనం ఈ వ్యవసాయం చేసుకోవాలి అని ఆ గ్రామంలో ఆ పాస్టర్ గారు చెప్పాడంట. అందరూ వచ్చారు, అందరూ ఆ రోజు ఆరాధనకు వచ్చాడు. ఆరాధనకు వచ్చి ఆ పగలు సుమారుగా 10కి ఆరాధన స్టార్ట్ అయింది. అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ బలముగా ప్రార్థన చేస్తున్నారు, అందరూ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. దేవుని ఆత్మ బలంగా వారి మీద దిగి వచ్చింది. దేవుడు వారి మాటలు ఆలకించిన దేవుడు వర్షాన్ని అనుగ్రహించను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్షం పడింది ఆ రోజున మా దేవుని వాక్యం వెలువడుతుండగానే, దేవుని మాటలు వెలువడుతుండగానే ఆ రోజున వర్షం పడింది. ఆ రోజున సర్వ సమృద్ధి, ఆ తర్వాత పంటలకు కానీ చెరువులు నిండాయి. అయితే ఆ రోజున వచ్చిన విశ్వాసం అందరూ ఉన్నారు. వీళ్ళందరూ విశ్వాసమే కదా, చర్చికి వచ్చారు, ప్రార్థన చేసిన విశ్వాసమే కదా. ఎవరైనా గొడుగు తెచ్చారా? వర్షం పడదు కదా, ఎవరైనా గొడుగు తెచ్చారా? కానీ ఆ సమూహంలో ఒక చిన్నవాడు ఏం తెచ్చాడు? గొడుగు తెచ్చాడు. ఆ రోజున అందరూ విశ్వాసాన్ని చెప్పబడుతున్న వారే. పాస్టర్ గారు ఏం చెప్పారు? వర్షం పడాలని ప్రార్థన చేస్తారని చెప్పాడా లేదా? విశ్వాసం కలిగిన వారు మరి వాళ్ళు తడుచుకుంటా వెళ్ళాల్సి వస్తే గొడుగు తెచ్చుకోవాలి కదా. కానీ ఆ చిన్నవాడు మాత్రమే గొడుగు తెచ్చాడు. చూడండి, విశ్వాసం అంటే దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడన్న విశ్వాసం ఆ చిన్న హృదయంలో, ఆ పరిస్థితి హృదయంలో ఉంది. అందును బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. అట్టి విశ్వాసం మనం కూడా కలిగి ఉండుగాక. నీ ఉద్యోగం చిన్నదా, మా ఉద్యోగాలు చిన్నవా? అయితే విశ్వసించండి, దేవుడు ఆ ఉద్యోగాల్ని ఒక విశ్వాసం వెలుగులో మీరు ఆలోచించండి, భవిష్యత్తులో వాటిని దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జీతాల ప్రకారం విశ్వసించండి, ప్రార్థన చేసుకోండి. చిన్న వ్యవసాయమా, 1 ఎకరమేనా, 1/2 ఎకరమేనా, లేదంటే 2 ఎకరాలా? విశ్వసించండి, అధికంగా దేవుడు పంటని ఇవ్వబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. విశ్వసించండి, దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఏంటి అగ్నిగుండంలో వేయాలని చూశారు. అయితే ఆ ముగ్గురు నెబుకద్నెజర్ రోషంగాని మాట్లాడుతున్నారు. నెబుకద్నెజర్ వేస్తే వేయి, అగ్నిగుండంలో వేయి, అయినప్పటికీ మా దేవుడు మమ్మల్ని కాచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి విశ్వాసం ఇది! ఎంతటి విశ్వాసం అంటే ఒక అగ్నిగుండంలో వేసినప్పటికీ మేము అయితే చనిపోయి దేవుని దగ్గరికి వెళ్తాము, లేదంటే ప్రభు అయిన యేసు ఆశ్చర్య రీతిలో అతను ఉన్నాడని కనబరుచుకోవడానికి మమ్మల్ని బ్రతికించి సజీవంగా ఉంచుతాడని విశ్వాసంతో మాట్లాడుతున్నారు ఆ ముగ్గురు. దానియేలుని సింహపు బోనులో వేశారు. విశ్వాసం.
ఏమని విశ్వాసం? ఆ దానియేలుని ఆ సింహపు బోనులో వేసినప్పటికీ బలవంతుడైన దేవుడు వారిని ఆయనను ఆ సింహాల నోళ్లను మూపించాడు. ఆ రాజు అనుకుంటున్నాడు మనం కనీసం మనం 10 రోజుల నుంచి నాగంతో ఉంచామే, ఇప్పటికీ ఒక మనిషిని వేస్తే అసలు చీల్చేయాలి కదా అని చెప్పేసి వేరే ఖైదీలు ఉంటే వాళ్ళు వేశారు. అయితే అవి ఆ బోన్లో పడకముందే చీల్చేసాయి వాటిని, ఆ మనుషుల్ని ఆ సింహాన్ని చీల్చేసాయి. కానీ దానియేలు మాత్రం ఏమి చేయలేదు. ఎందుకంటే దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. తన ప్రజ అయిన దేవుణ్ణి వారి చెంతకు ఏ ప్రమాదము రాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం మత్తయి సువార్తలో చూస్తాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వాక్యం చదవండి ఒకసారి. మత్తయి సువార్త చదవండి. ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఈ మాటలు కూడా మనకు అందరికీ తెలుసు. ఏమిటి మాటలు? ఆనాడు యేసుక్రీస్తు వీరు ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళవలసి వచ్చి ధోని ఎక్కి ఆ చోటకి వెళ్ళాలి. అయితే ప్రభు అయిన యేసు అన్నారు, మీరు వెళ్ళండి నేను వస్తాను అన్నారు. సరే, వీరు ధోని ఎక్కారు. శిష్యులు ధోని ఎక్కి వెళ్తూ ఉన్నారు, ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో అంటే మోటార్ సౌండ్లు, ఇంజన్ సౌండ్లు ఏం లేవు కాబట్టి ప్రశాంతమైన వాతావరణం. టెడ్ వేసుకొని వెళ్తూ ఉన్నారు, ధోనికి వెళ్తూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ రోజున ప్రభు ఎందుకు వస్తానని రాలేదు, లేకపోతే ఏదో మొత్తాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అందులోపు ఆ ధోని వెళ్తూ ఉండగానే ప్రశాంతమైన వాతావరణం ఆ ధోని వెళ్తూ ఉంది. అయితే ప్రభు అయిన యేసు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. ప్రభు అయిన యేసు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వీరు దయ్యం అని చెప్పి, భూతం అని చెప్పి భయపడిపోయారు. దయ్యము, భూతం అని చెప్పి భయపడిపోయారు. అయితే భయపడిన వార్త అంటాడు యేసుక్రీస్తు, ముందు వీరు అసలు ఒక తెల్లటంగి దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ శిష్యులందరూ దేవునితో ఉన్నవారే, దేవుని యొక్క సూచక క్రియలు చూసిన వారే, కన్నులారా చూసిన వారే. అయితే దేవుడు నీటి మీద కూడా నడవాలని వీరికి తెలియదు. వారితో పాటు ఉన్నవారే కదా. ఎన్నో దయ్యాలు నడగొట్టాడు ప్రభు వారి కళ్ళ ముందే. ఎన్నో సూచక క్రియలు చేశాడు. కుంటి వాళ్ళు నడిచేటట్లు చేశారు. చనిపోయిన వారిని సైతం మరణ పడక నుంచి దేవుడు లేవనెత్తాడు. అవన్నీ వీరు పక్కనే ఉండి కళ్ళారా చూశారు. చూసినప్పటికీ యేసుక్రీస్తు వస్తున్నప్పటికీ వారు దయ్యం భూతం అనుకొని భయపడుతున్నారు. అయితే ప్రభు అంటారు, అయితే మన ఈ శిష్యుల బృందంలో పేతురు ఉన్నాడు. ఈ పేతురు ఉద్రేకపడి, ఎక్కడైనా మీరు చూడండి దేవుణ్ణి ఎక్కువ ఏమైనా మాట్లాడాలన్నా కానీ పేతురు గారే ముందు ఉంటారు. కొంచెం వయసులో కూడా పెద్దవాడు పేతురు గారు. అయితే ఈ పేతురు అంటారు, ఆ మాటలే మనం ఇప్పుడు చదువుతున్నాం. మరొకసారి చదవండి. 14:28. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మగానే, యేసుక్రీస్తు రమ్మన్నారు. రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ అంటే అప్పటికి కొన్ని అడుగులు వేసి నడుస్తున్నాడు. చదవండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. విషయం ఏంటంటే, ముందు యేసుక్రీస్తు మాట ఇచ్చారు, సెలవు ఇచ్చారు, రా నడువు అన్నారు. నడవమని కానీ దిగాడు, ధోని దిగాడు. ఆ నీరు అసలు ఒక నేలలాగే ఉంది, ఆ నీరులాగా లేదు. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎట్లా వెళ్తున్నాడు? యేసును చూచు వెళ్తున్నాడు. అంటే అతని డైరెక్షన్
గాలి అనగా లోకం. మీరు ఎప్పుడైతే యేసుని చూచి నడుస్తారో, యేసు వైపు దృష్టి పెట్టి యేసుని ధ్యానించి నడుస్తారో మీరు పడిపోరు, మీరు మునిగిపోరు. ఎప్పుడైతే ఆ అల లేచి గాలి వచ్చిందో, అక్కడ లేఖనం బాగా స్పష్టంగా సెలవిస్తున్నాయి, అప్పుడు ఆ గాలిని చూసి ఆ అలజడి చేత మునిగిపోసాగెను. ఇంచుమించుగా దేవునికి దగ్గర దాకా వెళ్ళిపోయాడు. దగ్గర దాకా వెళ్తేనే కదా దేవుడు మునిగిపోతుంటే చేయి అందించి రక్షించేది. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఏంటది? అల్ప విశ్వాసి. మరొకసారి చదవండి. అది చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. ఎందుకు సందేహపడుతున్నావు? నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూచి నడుచుకుంటున్నావు కదా, నన్ను పోలి నడుచుకుంటున్నావు కదా. దేవుడైన యేసుక్రీస్తు ఏం చెప్పారు? నన్ను పోలి నడుచుకోండి అంటే ఇప్పుడు నేను 100% నేను నాలో పరిపూర్ణత, నాలో పరిశుద్ధత ఉంది. మీరు నాకు పరిశుద్ధత లేకపోయినా ఒక 50% రండి అన్నాడా ప్రభు? లేదే, పర్లేదు ఒక 70% రండి నా పరిశుద్ధతలో, కొంచెం మ్యాచ్ అవడానికి అన్నాడా? లేదే, పరిపూర్ణంగా నన్ను పోలి నడుచుకోండి అంటే నేను ఎలా నడుచుకుంటానో నన్ను పోలి, నా స్వభావం పోలి, నా గుణగణాలు పోలి నన్ను వలె నడుచుకోండి. నేను ఎలా అయితే జీవించానో నాలాగే జీవించండి. దేవుడు ఆ రోజున సవాలు ఇచ్చాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా? నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు ఇచ్చిన దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, విశ్వాసం కలిగి నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమందు మనం దృష్టి ఉంచాలి. ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసం ఈ రోజున క్షీణించిపోతుందా? ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసం ఈ రోజున కనబడడం లేదా కనుమరుగై ఉందా? గమనించండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వసించాలి. ఒక చిన్నవాడికి చూడండి, ఒక చిన్న వయసు, ఇప్పుడు మన జోయల్ అంత వయసు వాడికి చెప్పండి అంటే విశ్వసిస్తాడు. అంటే ప్రభు చెప్పిన మాటని అంటే మనం ఏం చెప్తే అది వింటాడు. అందుకే కీర్తన భాగాల్లో సెలవిస్తుంటది, వాడు చిన్నవాడైనప్పుడే వాడికి వాక్యం ధ్యానం నేర్పించాడు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అట్టి విశ్వాసం కలిగి ఉండాలి. మనం దేవుని యందు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? బాలుని మనస్సు వలె అట్టి విశ్వాసం కలిగి మనం ఉండాలి. లేక బాగా స్పష్టంగా సెలవిస్తున్నాయి. గనుక ఈ రోజున మనం ఈ సంవత్సరాంతపు ఆఖరి దినాల్లో మరొకసారి మన విశ్వాసం జీవితం ఎలా ఉందో పరీక్షించుకున్నాం. మొదటిగా మనం ఈరోజు ఉదయకాలంలో ధ్యానం చేసుకున్న మాటలే నిబంధన. ఎట్టి నిబంధన? 1000 తరముల వరకు నిలిచి ఉండే నిబంధన. అట్టి నిబంధన మీరు కనుక ఈ రోజున విశ్వాస సహితమైన నిబంధన దేవునితో చేసుకుందురుగాక. అట్టి తీర్మానం మీరు మీలో నెరవేర్చబడుగాక. తీర్మానించి ప్రార్థన చేసుకోండి, విశ్వసించి ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేయండి. దేవుడు ఆ నిబంధన మీ మీదనే కాక మీ తర్వాతి తరముల మీద కూడా ఆ నిబంధన స్థిరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన విడికిలో ఉంచి స్థిరపరిచి పరివర్తనగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాన్ని జయించినారు. విశ్వాసము